అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి మన ఛానల్ మీకు ముందుంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎందుకంటే తెలంగాణ అంగన్వాడీ టీచర్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కనీస వేతనమే అమలు కావడం లేదంటే ఇక పక్క రాష్ట్రానికి సంబంధించి కూడా తక్కువ జీతం ఉండడం ఇది ఒక అన్యాయమైన చర్య. కాబట్టి ఇటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి అందరికీ కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, పెన్షన్ తదితర సౌకర్యాలు కూడా అమలు చేస్తే బాగుంటుంది. అందుకోసమే హామీలు అమలు చేయకుంటే మళ్ళీ ఆందోళన చేస్తామంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్కి ఇచ్చిన హామీల మేరకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు చర్చించి పరిష్కరించాలని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేస్ అయితే డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకం విజయవంతం చేయడానికి మన అంగన్వాడీలు అయితే ఎంతో శ్రమకోర్చి పనిచేస్తున్నారు. రోజు రోజుకు పనిభారం పెరుగుతూ 3 నుంచి 4 యాప్స్ ద్వారా మరి అనేక సేవలు అందిస్తున్నప్పటికీ వారి కనీస వేతనాలు ఇవ్వకుండా వర్కర్స్కి 11,500, మినీ వర్కర్స్కి ఆయాలకి 7,000 ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు భారీ ఎత్తున పెరిగిపోయాయి. వారికి ఇచ్చే జీతం అయితే ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకోసమే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 40 రోజులకు పైగా సమ్మె చేసిన సందర్భం కూడా ఉంది. ఇటు తెలంగాణలో కూడా 4 రోజులు సమ్మె చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరి కొత్త ప్రభుత్వం మారితే తమ జీవితాలు, తమ వేతనాలు పెరుగుతాయనే ఆశతోనే అందరూ కూడా ఓట్లేసి 2 తెలుగు రాష్ట్రాలను ఈ కొత్త ప్రభుత్వాలను గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులందరూ కూడా అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తక్షణం వారి ప్రధాన సమస్య అయిన ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల ప్రధాన సమస్య ఏంటంటే కనీస వేతనం లేదు. అందుకోసం ఖచ్చితంగా వేతనాలు పెంచాలని 26,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగింది. తెలంగాణలో ఇస్తున్న మాదిరిగా 13,500 వేతనం ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ, పెన్షన్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. మరి యాప్ల భారం కూడా తగ్గించాలన్నారు. మరి గ్యాస్, సంపూర్ణ పోషణ, కరెంటు బిల్లులు ప్రతి నెలా చెల్లించాలన్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు మా ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక తమ వారిని పెట్టుకుంటామని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ఇతర పార్టీ వాళ్ళని దిగిపోమని, మా పార్టీ వాళ్ళని విధులోకి తీసుకుంటామని చెప్పేసి అక్కడక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయని అట్లా రూమర్స్ అయితే వస్తున్నాయి. సరే, అది ఎంతవరకు వాస్తవం అనేది మనం తెలియదు. కానీ అలాంటి పరిస్థితి అయితే ఉండకూడదు. ఎందుకంటే గతంలో నుంచి ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారిని కొనసాగించాలి. ఎందుకంటే వారి యొక్క నోటికాడి కూడు కొట్టడం మంచిది కాదు. ఇక చంద్రబాబు ప్రభుత్వం తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే మరలా ఆందోళన తప్పదన్నారు. అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అధికారులకు సమయం ఇచ్చామని, మరో 4 రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఓబ్లేస్ పేర్కొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లలిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కె ప్రేమ మాట్లాడుతూ ఆనాడు తాము చేసిన సమ్మెకు మద్దతుగా వచ్చిన టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. మా ప్రధాన డిమాండ్ 26,000 కనీస వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విధుల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, విధుల్లో ఉండగా చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో తమతో సమావేశం ఏర్పాటు చేసి తమ న్యాయమైన కోరికలను ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు ఎస్ మంజుల, రాష్ట్ర నాయకురాలు హెల్డా, అనిత, సరళ, చౌడేశ్వరి, శాంతి, సరోజమ్మ, సారమ్మ తదితరులు అయితే పాల్గొన్నారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్గా టీచర్కి 5 లక్షలు, ఆయాకి 3 లక్షలు ఇవ్వాలి. ఇవైతే ముఖ్యంగా చేయాలి. వేతనాలు మాత్రం ఖచ్చితంగా పెంచాలి. ప్రధాన సమస్య అంగన్వాడీలు ఎదుర్కొనేది వేతన సమస్య. అతి తక్కువ వేతనాలని 26,000 కనీసం 26,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని అంగన్వాడీల సౌకర్యాలు కల్పిస్తే అంగన్వాడీ వ్యవస్థ బాగుపడుతుంది. మన చిన్నారులు మంచి విధిని అందుకొని, మంచి పోషకాలను అందుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం మీదనే ఈ ఆశలు అయితే పెట్టుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. ఈ కొత్త ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్ల యొక్క ఆశలు నెరవేరుస్తాయని చెప్పి ఆశిద్దాం. విషయాల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.